అనుకుంటున్నారా? ఇయ్యాల నుండి మనవి వన్స్ మోర్ ముచ్చట్లు కాబట్టి మళ్ళా వినాలనిపించేటట్టు ఉంటాయి ఇక ముచ్చట్లు. చలో ముందు హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా ప్రచారం చేస్తున్న అంబటి సారు మరి ఈసారి గెలుస్తాడో చూడాలి అంటున్న జనాలు. గజరాజుకి అయిందంట ఆకలి, ఇక జనాలు ఆపితే ఆగుతాడా ఏంటి? కేటీఆర్ సారు కోపం, ఇక లీగల్ గా చూసుకుంటాడంట కన్ఫామ్. రాష్ట్రంలో ఆదరణ పెరుగుతున్న బీజేపీ ఈసారి ఖచ్చితంగా వస్తుందంట మెజారిటీ. ఇయాల కేటీఆర్ సారు చేయి గుర్తు పార్టీ లీడర్లందరినీ పొట్టుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటా చేయి గుర్తు పార్టీ అంటేనే కన్నీళ్లు, కేసీఆర్ సార్ అంటే నీళ్ళని అన్నాడులా. అంతేకాదుల్లా, ఇక్కడ తెలంగాణలో జనాలు నీళ్ల కోసం తనలాడుతుంటే అక్కడ రేవంతం సారేమో ఢిల్లీకి డబ్బుల కట్టలు మోస్తుండు అని అంటున్నాడు. మీరే వినుండ్రి మన కేటీ రామారావు సార్ మాటలు. కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ తిరుగుతూ ఉన్నాయి. మేమేమో 24 గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు 24/7 కరెంట్ ఎట్లు ఇవ్వాలి, తాగునీరు ఎట్లు ఇవ్వాలి, రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవరిని గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ఎండబ్ల్యూస్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా. మున్సిపల్ మంత్రి వేరే లేరు, రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా. మీరు మీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి ఆదేశాలు ఇవ్వండి, తక్షణమే ఈ ప్రజలను ముక్కుబిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి. ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మీరు దాన్ని వయలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుబిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం. వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినరో వాటిని రద్దు చేయాలి. ఫ్రీగానే 20,000 లీటర్లు ఇవ్వాలి, ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి. నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. లేదు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి ఈ లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా, పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని. మరి నువ్వే చేర్చుకుంటున్నావు. ఇవాళ ఎవరిని కొట్టాలా, రాళ్లతో నిన్ను కొట్టాలనా కడియం శ్రేయర్ని కొట్టాలనా అని మందకృష్ణ గారు అడిగి, నేనల్లా మందకృష్ణ గారు అడిగినారు. మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ఇది వారు అడిగిన ప్రశ్న, మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. పొద్దుగాల లేవగానే బియ్యం పెట్టుకొనుడు, కూరలు వండుకొనుడు, కొలువుకు పోవుడు, మళ్ళా సాయంత్రం రాగానే ఇంటికచ్చుడు, మళ్ళా వండుకొనుడు, తినుడు, గిట్లా దినం అంతా జరుగుతుంది. ఒక్క పూట తిండి లేకపోతే మనం మస్తు ఇబ్బంది పడతాం, అంతా గాయ అవుతుంది. అసువంటిది మనకి అట్లుంటే ఇగో నోరు లేని వీటికి ఎట్లుండాలి చెప్పుండ్రి. ఆగో చూసిరగ్గా ఏనుగు ఎట్లు ఉరుకుతున్నదో దాన్ని ఆపడానికి పక్కపోటి జనాలు అరే జర హాయ్ ఆయన గిట్లా ఆగమంటే ఆగుతానికి అది ఏమన్నా మనిషా చెప్పుర్రి. ఆగమంటే గట్లా ఆగితే అది ఏనుగు ఎందుకు అయితే చెప్పుర్రి కదా. ఇది మన పక్కపోటి రాష్ట్రంలో జరిగింది. కర్ణాటక అడవులలో ఉండేదంట గా ఏనుగు. ఇంతగా ఏనుగు గట్ల ఎందుకు ఉరుకుతుందంటే గా ఏనుగు అడవిలో తాగే నీళ్ళ కుంటలో తినే దగ్గర ఏం లేవంట. ఇక గా ఏనుగుకి మస్తు ఆకలైందంట. పాపం ఎన్ని దినాలు అవుతుందో తిండి లేక. ఇక పాపం ఆకలి
జనాలు కోడ్చుకోలేక గట్ల చక్కగా FCI బియ్యం గోదాములకు పోయిందంట. అగో చూడుర్రి ఎంత ఆకలి మీద ఉన్నదో, ఎట్లా గోదాం చట్టాలు వలగొడుతున్నదో చూడుర్రి. పాపం మీకు గట్ల బియ్యం గోదాంలకు పోయి ఆకలి మంట మొత్తం తీర్చుకున్నది. అవును కదా వాళ్ళ, మనమే నోరుండి అన్ని చక్కగా ఉండి ఒక్క పూట తిండి తినకుంటే కొంచెం అటు ఇటు అయితేనే తట్టుకోలేం. అసొంటిది నోరు లేని మూగజీవి పాపం ఎట్లా ఇబ్బంది పడిందో ఇది చూసిన జనాలు పాపం ఎంత ఆకలైందో అని అంటున్నారు. మన పవనాల సారు మంచి జోరు మీద ఉన్నాడులా. పిఠాపురంలా మస్తుగా ప్రచారం చేస్తున్నాడు సారు. పిఠాపురంలా గల్లీ గల్లీ తిరుక్కుంటా చిన్న పెద్దాల తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. చలో ఓసారి అరుచుకుందాం పాలి పవనాల సారు ప్రచార చిత్రాలు. గిలాస గుర్తు లీడర్ మన పవనాల సార్ ప్రచారం జోరుగా సాగుతుందోలా. సార్ ఎక్కడ పోతే అక్కడ జనాలు మస్తుగా వస్తుర్రు, వచ్చి సార్ను ఆదరిస్తుర్రు. అంతేకాదోల్లా సార్ సుత జనాలతోని మాట్లాడుకుంటూ వాళ్ళ కష్టాల గురించి తెలుసుకుంటున్నాడు. సార్ కార్లు అట్లా ఒత్తుటాగో ఒక రైతన్న ఎడ్ల బండి కట్టుకొని వస్తే సార్ నడి రోడ్డు మీద ఆగి మరీ గా అన్నతోని మాట్లాడిండు. అటెంకల రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి బొండలు అమ్మే అన్నతోన సుత చాలా సేపే మాట్లాడిండు పవనాల సారు. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన పెళ్లి పిల్లని సుత ఆశీర్వాదం చేసిండు. మరి చూడాలి, పోయినసారి సార్ ఓడిపోయిండు, ఈ సుతన గెలుస్తాడో మళ్ళీ ఓడుతాడో అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. చిన్నప్పుడు ఊర్ల పొంటి కోతి కొమ్మచ్చి ఆడేది యాదికుందావుల్లా. గట్ల ఆడేటప్పుడు కొందరు చూస్తుంటేనే జప్పున కొస్స కొమ్మలకెక్కి కూర్చుంటారు. ఇంకా కొందరేమో చెట్లెక్కరాక ఉత్తగానే అవుట్ అవుతారు. ఊర్లలో చాలా మంది చెట్లెక్కుడో స్తంభాలెక్కుడో కరెంటు తీగలు ఎక్కుళ్ళు బాగా ఆరితేరు ఉంటారు. కానీ అచ్చుగట్లనే ఈ అన్న ఏం చేసిండో చూడుండ్రి. ఇది ఎక్కడికి కత్తరా నాయను, ఎట్లా పాకుతున్నాడో చూడుర్రి. అచ్చు బలి వాకినట్లనే పాకుతున్నాడు కదా. అగో చూసిర్రా ఎట్లా పోతున్నాడో. చూస్తుంటే మీకు సుతా ఇంగ్లీష్ సినిమాలో స్పైడర్ మ్యాన్ కాకనే యాదికి వస్తున్నాడు కదా. అసలు ముచ్చట ఏంటంటే ఈ అన్న రైలు బండిలో ఊరు పోతుంటే రైలు బండిలో మస్తు జనాలు ఉన్నాలంట. అగో చూడుర్రి గా జనాలను ఒక పాలి ఎట్లున్నారో. ఆయన ఎట్లయినా ఊరు పోవాలని బండి ఎక్కిండంట మనోడు. కానీ కొద్ది దూరం పోయినాక మా నాన్నకి పయానికి అసలు ఆగుతలేదంట. ఇక అటు ఇటు చూసి చూసి ఉగ్గ పట్టలేక ఇగో ఈ పని చేసిండట. అగో ఎట్లా పోతున్నాడో చూసిర్రా. అంతమంది జనాల మీద నుండి అచ్చు స్పైడర్ మ్యాన్ లేక ఇక ఎట్లయితే లాస్ట్ కి మనోడు బాత్రూమ్ దగ్గరికి అయితే చేరుకున్నాడు. చేరుకొని అబ్బా సాయిరామ్ అనుకున్నాడంట. ఇక అన్న గట్ల స్పైడర్ మ్యాన్ లేక అందరి మీద నుండి జంపింగ్లు చేసుకుంటూ ఓడు కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలలో పెట్టిర్రంట. అది గయంతా మస్తు వైరల్ అవుతుంది. అంతే కదా మరి మన అవసరాలే మనల్ని సూపర్ హీరోలను చేస్తాయి, సూపర్ స్టార్లను చేస్తాయి. ఇగో ఇట్లా అన్న లెక్క స్పైడర్ మ్యాన్ కాకలను సూత చేస్తాయి. అట్లుంటది మరి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు, అటెంకాల మోడీ సార్ మీటింగ్లు. లీడర్లు జనాలలో తిరుక్కుంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు పోయిన ఓ మీటింగ్లా సార్ మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుధా కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరో పారినుర్రి. భారతదేశంలో కరోనా వస్తే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ వస్తారు, 50 కోట్ల మంది 60 కోట్ల మంది వస్తారని భారతదేశాన్ని అవమానం చేస్తూ రాశారు ఇతర దేశాలు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ సమర్థవంతంగా 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేశాం. ఇదే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాం, ఓపెన్ పర్మనెంట్ ప్లాంట్ పెట్టాం. ఇంకా ఇంతకుముందు ఆక్సిజన్ అంతా కూడా ఇతర ఎక్కడో ఫ్యాక్టరీలో తయారయ్యి సిలిండర్ ద్వారా తీసుకొచ్చేవాళ్ళం వెంటిలేటర్స్ కోసం. మా అనుభవంతో చెప్తా ఉన్నాను. మేము ఆ రకంగా మోడీ గారి నేతృత్వంలో మా అందరినీ ఉరికించాడు, పరిగెత్తించాడు, పని చేయించాడు. మీ ఓటు అడగడం కోసం రాలేను. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంలో మీరందరూ కూడా మీ బంధువులు స్నేహితులకు అందరికీ చెప్పి 2 పనులు. ఒకటి పోలింగ్ బూత్కి వెళ్ళాలి,
మూడోది నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్లతోటి మన ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో, బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఏ రకంగా ఎయిర్పోర్ట్ ఉంటుందో అదే విధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తాం. ప్రధానమంత్రిని స్వయంగా వెలిసి భూమి పూజ చేశాం. 4 వందే భారత్ ట్రైన్లు, 2 విశాఖపట్నం, 1 తిరుపతి, 1 బెంగళూరు, 4 వందే భారత్. దేశంలో 40 ట్రైన్లు ప్రారంభమైతే వందే భారత్, 4 ట్రైన్లు మన సికింద్రాబాద్ తీసుకొచ్చాం. 30 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో స్కూల్ ఓపెన్ చేశాం. 30 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు చేశాం, జిల్లా పరిషత్కి ఎన్నికలు చేశాం. స్కూళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఏ స్కూల్ పిల్లల చేతులు అయితే బ్యాగులలో రాళ్లు పెట్టుకొని వచ్చి పోలీసుల మీద కొడితే 100 మంది పోలీసుల కండ్లు పోయేటివి. అటువంటి విద్యార్థుల చేతులలో రాళ్లు కాదు, బ్యాగులలో నోటు పుస్తకాలు పెట్టి, టెస్ట్ పుస్తకాలు పెట్టి, పెన్నులు పెట్టి స్కూల్కు పంపిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలకు డబ్బు ఇచ్చి గ్రామాలలో రోడ్లు వేస్తున్న 30 సంవత్సరాల దిక్కులేదు. 2023లో నేను టూరిజం మినిస్టర్ దేశానికి. 2023లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా టూరిస్ట్ రాలేదు. గొడవ ముందు కానీ గొడవ తర్వాత కానీ రికార్డు స్థాయిలో 2 కోట్ల మంది టూరిస్టులు ఒక 2023లో జమ్మూ కాశ్మీర్కి వచ్చారు. 2 కోట్ల మంది. మన చిరంజీవి కొడుకును కూడా తీసుకెళ్లి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 40 సంవత్సరాల తర్వాత మనము G20 మీటింగ్, టూరిజం విభాగానికి సంబంధించిన G20 మీటింగ్స్ అక్కడ పెట్టాను. నేను పెట్టాను. నేను అప్పుడు ఎంఓఎస్లో ఉన్నాను. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు కానీ, ఈ యూటీలకు ఇన్ఛార్జిగా కానీ, నేను ఎంఓఎస్ అమిత్ షా గారి కింద సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి. నా అదృష్టం కూడా. కాబట్టి అనేక విషయాలు మీ అందరికీ మనం చేసేది ఏంటంటే దేశంలో మార్పు వచ్చింది. జాతీయ రహదారులు మీరు ఏ రోడ్డు తీసుకున్నా సరే, నేను 1994లో అమెరికా పోతే ఇటువంటి రోడ్లు మా దగ్గర ఉంటాయి అనుకున్నాను. కానీ ఈరోజు అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు జాతీయ రహదారులు మీరు బెంగళూరు రోడ్డు తీసుకున్నా, బాంబే రోడ్డు తీసుకున్నా, నాగ్పూర్ రోడ్డు తీసుకున్నా, మెదక్ రోడ్డు తీసుకున్నా, వరంగల్ రోడ్డు తీసుకున్నా, విజయవాడ రోడ్డు తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోటి దేశమంతా కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. రాజకీయాలు భలే గమ్మత్తుగుంటాయుల్లా. మన సార్లు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయంటే చాలు సైన్మాల యాక్టర్ల కంటే ఎక్కువగా నటిస్తారు. వీళ్ళకి సైన్మాల హీరోలకి ఇచ్చి ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువనే. గంతగనం చేస్తారు ఒక్కొక్కళ్ళ యాక్టింగ్లు. అంతేకాదుల్లా గట్లుంటుంది రాజకీయ నేతలతోని. ఓ పాలిగి వీడియో చూడుండ్రి, నేను ఎవరి గురించి చెప్తాను మీకే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల ఇటు రోజు రోజుకి ఎక్కువైతుంది. అటు జగన్ సార్ ఇటు చంద్రబాబు సార్ ఇద్దరు పొట్టు మాటలు అనుకుంటుంటే ఆ పార్టీలలో ఉన్న మిగిలిన లీడర్ సుధా కొత్త వేషాలు వేసుకుంటూ జనాల దగ్గరికి ఓట్ల కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. అగ చూడురు విచిత్రం. గా సార్ ఎవరో ఎరికే కదా, గా సారే మన అంబాటి రాంబాబు సారు. ఎంతైనా మన అంబాటి సారు రూటే సపరేట్ అబ్బా. అగో చూసిరా సత్యనపల్లి బస్ స్టాండ్ లో మన అంబాటి రాంబాబు సార్ ఏకంగా ఇట్లా బస్సులు ఎక్కి ప్రచారం చేస్తున్నాడు. అగో చూడురు జనాలకి ఎట్లా జగనాల్ సార్ పథకాలు, మళ్ళీ జగనాల్ సార్ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో అన్ని గట్ల పాంప్లెట్లు వంచుతున్నాడు. సత్యనపల్లి బస్ స్టాండ్ లో బస్సు ఎక్కే జనాలకి, బస్సు ఎక్కిన జనాలకు ఎట్లా ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాడో మీరే చూడండి. అట్లా పేపర్లు వంచి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యల గురించి సుత అడిగిండంట. రాజకీయాలంటే గంతే వల్ల ఎసొంటి వాళ్ళనైనా సుత ఎన్ని పనులనైనా చెప్పిస్తాయి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ పులులను పరిగెట్టించాలన్నా, వాటిని మట్టి కల్పించాలన్నా ఒక బాలయ్య సార్తోనే అవుతుందని అనుకునేటోళ్ళం ఇన్ని దినాలు. గా సార్ అంత ధైర్యం ఎవ్వలకు ఉండదని అనుకునేటోళ్ళం కదా. కానీ ఈ అన్నయ్య ఎవరో చూడుండ్రి, బాలయ్య బాబుకే పోటీ వచ్చేటట్టుగా అనిపిస్తున్నాడు. ఆగో ఒకసారి కళ్ళు పెద్దగా చేసుకొని చూడుర్రి. గన్న ఏం పట్టుకొని బిర్రుగా ఆగబట్టిండో ఏంటిదో కనిపించిందా? అది కుక్క కాదు, నక్క కాదోలా, అది పెద్ద పులి. అవునోలా, అది పెద్ద పులినే. గీ ముచ్చట రాజస్థాన్ లో జరిగింది. ముచ్చట ఏంటంటే గా పులికి బాగా దూపై ఊర్లకి నీళ్ళ కోసం అని వచ్చిందంట. అయితే గా పులి నీళ్ళు తాగుతుంటే కొంతమంది జనాలు చూసిర్రంట. గది చూసిన జనాలు దెబ్బకి భయపడి గాయంత గా పులిని గెదిమిర్రంట. అయితే వాళ్ళు అట్లా గెదిమితే పోనీకి అది ఏమైనా పిల్లి చెప్పుర్రి, పెద్ద పులి కదా. ఇక కోపం వచ్చి
వచ్చి గా జనాల మీదకి మరలబడ్డదంట. అయితే బరాబర్ గక్కనే ఒక వార్తలు రాసే విలేకరు ఉన్నాడంట. ఇక అటు ఇటు తిరిగి ఆ పులి గాయతగా విలేకరు అన్న మీదకి ఉరికొచ్చిందంట. అంతే ఇక ఈ అన్న మన బాలయ్య బాబు సినిమాలు చూస్తాడు గానేమో ఒక్కసారి బాలయ్య సార్ని యాద్ చేసుకొని ఇక బాలయ్య బాబు లెక్కగా పులిని గట్టిగా మెడల మీద చేతులు పెట్టి అనగబెట్టిండంట. పులిని చూస్తేనే ఊరవతలకు ఉరుకుతారు అందరూ. అసవంటిది ఈ అన్న పులి మెడలు వంచిండంటే అన్న మస్తు గ్రేట్ అని ఇది చూసిన అందరు మస్తుగా పొగుడుతున్నారు. సందు దొరికితే చాలు జగనాల సారు సైకిల్ గుర్తు పార్టీని చంద్రాల సారుని పొట్టుగా అరుచుకుంటున్నాడు. వామ్మో గా మాటలు విన్న నేనే పరిశాన్ అవుతానుల్లా. గా మాటలు నేను చెప్పుడెందుకు గాని మీరే ఓడు మలక వినుండ్రి. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పశుపతి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మా మామ ఇలా పొద్దుననంగా పోయిండు ఆడతలు తెస్తా అని ఇంతవరకు కానరాలే. ఏడ పోయిండో ఏమో. ఓ అన్న జర మా ఊరిని చూపెట్టు ఏడున్నాడో. ఈయన్ని ఎన్నో ఉంటాడు. ఓయమ్మో ఇదేమంటారు నాయను? ఓయమ్మో సావు నొక్కుతాండ ఎండలో. అమ్మో 2 రోజులకే నా ప్రాణం చెవుల్లోంచి బయటకు వస్తా ఉండదే. అమ్మమ్మమ్మమ్మ ఏంది మావా వార్తలు తెస్తా అని పురసతగా కూర్చున్నావు. వార్తలేడా? నిన్న తొడలు కొట్టుకుంటా మరి పోయినావుగా. మే నువ్వు నన్ను అనబట్టి కదా ఈ పూట నాకు మెళ్ళ పట్టుకుపోయిందే. ఇటు దిప్పలేకపోతాండా ఇది తప్పితే ఏం లేదు మే. సరే గాని ఆడతలేడా? ఇవాళ ఏం వార్త తెచ్చినావు మామ? జల్దీ నా చెప్పు జరా. మే నువ్వు వార్తలు తెమ్మన్నావని పొద్దున్నే లెగిసి పొందుంపులతో ముఖం కూడా తోమకుండా మార్కెట్కి పోయిండా. కూరగాయల రేట్లు ఎట్లుండయో తెలుసుకుని వద్దామని వార్తల్లోకి వెళ్తే ఏముందే, ఎండ దెబ్బకి నాకు తడిసి మోపిడైంది. ఈ ఎండ దెబ్బకి పులిసిపోయి ఉండనమ్మే. మోకన బాబులాగా ఉండేవాడిని బాబు మోకన్లాగా అయిపోయి ఉండా. అవునా? గంతగనం ఉన్నాయా ఎండలు బయట? మే నీకేం తెలుసు మే? బయటికెళ్ళి వార్తలు తెచ్చేవాళ్ళకి మాకు తెలుసుద్దా బాధ ఏందో. ఏసీలో కూకుంటావు, ఎంత బొట్టు పెడతావు, కొప్పు పెడతావు, ఇంత కొప్పు పెట్టి దాంట్లో పూలు పెడతావు. నీకేం తెలుసుద్ది? సల్లంగా కూకుంటావు లోపల. ఏసీ ఎండల్లోకి వచ్చి వార్తలు తెచ్చేవాళ్ళం మాకు తెలుసుద్ది. నీకేం తెలుసుద్దా బాధ? అవునంట మామ, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఏడు జరంత ముందుగానే వచ్చిన ఎండలు చూస్తా ఉండవుగా. పొద్దున్న నుంచి సీసాలు నీళ్లు తాగుతానే ఉండ. దాహం ఆరట్లేదమ్మే. తాగి పొట్టుబ్బుకొస్తా ఉండదు కానీ దాహం అయితే ఆరట్లా. నోరు ఎండిపోతానే ఉండదు. మన ఊర్లోనైతేనేమో ఫుల్ చెట్లు ఉన్నాయి కాబట్టి ఏ చెట్టు కిందనైనా చల్ల కూసోవచ్చు. కానీ పట్నంలో చెట్లు ఏడివి చెప్పు, అన్ని నున్నగా చేసి బిల్డింగ్లే కట్టబట్టే. పొద్దున్న నుంచి ఎత్తుకులాట పడితే గానీ ఈ చెట్లు శ్యామలు దొరకలా నాకు. ఇంకింటికి రాను ఈ పూటకి. నేను రాత్రికి ఏడే పడుకుంటా గానీ నువ్వేం తొక్కులాట పడబాక. పొద్దున్నే ఇల్లు ఎత్తుకుంటా నేనే వస్తా. మరి పడుకుంటున్నా ఏడే. బాయ్, గుడ్ నైట్. మా మామ కండల వీరం లెక్క ఫీల్ అవుతాడు.
గట్లాంటి మా మావనే ఈ ఎండకు మలుసుకొని మూలకు వన్నడంటే ఇక ముసలోళ్ళు చిన్న పిల్లగాల ముచ్చటేందో ఈ పాలి ఎండలు ఎట్లా కొడుతున్నాయో చూసుకోండి. ఇవి మంచి ఎండలు కావంటుల్లా ఊరికే బయటికి రాకుల్లి. అర్జెంట్ అయితేనే ఒక చెత్తిరో ఒక టోపో పెట్టుకొని రండి, సరేనా? ఇగో గివ్వుళ్ళు అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.